హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మామస్ ఫుడ్. పప్పుచారు అంటే చాలా మంది ఇష్టపడతారు, చిన్న పిల్లలతో సహా. ఇది అందరికీ తెలిసిన వంటకమే అయినా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేసుకుంటారు. కందిపప్పుతో ఎక్కువ మంది చేస్తుంటారు కదా. అలా కాకుండా ఈసారి కొత్తగా పెసరపప్పుతో ఇలా చారు చేస్తే ఆ టేస్టే వేరు. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. మరి ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక కుక్కర్లోకి 1 కప్పు వరకు పెసరపప్పుని వేసుకోవాలి. ఇది బాగా కడిగేసి ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల వరకు వాటర్ని పోసేసుకోవాలి. ఇప్పుడు ఈ పప్పుని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఇలా నానబెట్టడం వలన పప్పు తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టి ఇంకొక బౌల్ తీసుకొని అందులోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి దీన్ని కూడా నానబెట్టుకోవాలి. పప్పు చక్కగా నానిన తర్వాత ఇందులోకి 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ నూనె వేసి కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇది 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు కుక్కర్లోని ప్రెషర్ మొత్తం పోయాక మూత తీసి గరిటెతో మెత్తగా మాష్ చేసుకోవాలి. దీనిలోకి తగినన్ని నీళ్లు పోసుకోవడం వల్ల ఇలా మెత్తగా అవుతుంది, కింద మాడకుండా ఉంటుంది. ఇప్పుడు దీని మొత్తాన్ని మెత్తగా మాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి తగినన్ని వాటర్ని పోసుకోవాలి. పప్పుచారు మనకి ఎంత పల్చగా కావాలనుకుంటే వాటర్ అంత ఎక్కువగా వేసుకోండి, పర్లేదు. మనకు ఎంత పల్చగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది ఈ పప్పుని బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టిన చింతపండు రసాన్ని 1 కప్పు వరకు దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు దీని మొత్తాన్ని కలిపేసుకొని 1 కప్పు కట్ చేసుకున్న టమాటా ముక్కలను, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 1 రెబ్బ కరివేపాకు, కొత్తిమీర తరుగు, కొద్దిగా పసుపు వేసి మొత్తం కలిపేసుకోవాలి. ఇలా వేయడం వల్ల మనకు మంచి టేస్ట్ అనేది వస్తుంది. పప్పు కూడా చాలా పల్చగా ఉంటాయి, కూడా చాలా టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్ మీద ఈ పప్పు పెట్టి ఉడికించుకోవాలి. దీన్ని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. ఇందులో కారం ఇవ్వాల్సిన అవసరం లేదండి. పచ్చిమిర్చి, ఘాటుగా ఉండే పచ్చిమిర్చి వేసుకుంటే మనకి ఇంకా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ పప్పు మసిలిన తర్వాత 1 స్పూన్ వరకు ఉప్పు వేసి కలుపుకొని 5 మినిట్స్ మరొకసారి మరిగించుకోవాలి. ఈలోపు తాలింపు కోసం ఇంకొక స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసేసుకొని ఇది హీట్ అయ్యాక ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసి ఇది చిటపటలాడిన తర్వాత దంచిన ఎల్లిపాయలను వేసుకోవాలి. 1 రెబ్బ కరివేపాకు, 2 ఎండుమిర్చి. ఇవి బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి మరుగుతున్న పప్పుచారులోకి వేసేసుకోవడమే. అంతేనండి, ఇక సర్వ్ చేసుకుంటే చాలు. అంతే, సూపర్ టేస్టీ పెసరపప్పు చారు రెడీ. ఈసారి కొత్తగా పెసరపప్పుతో ఇలా చేయండి, గిన్నె మొత్తం ఖాళీ అవుతుంది. ఇంకా కావాలని కూడా అడుగుతారు. ఇది ఒంటికి చలవ చేయడమే కాకుండా తొందరగా డైజెస్టివ్ అవుతుంది. మిగతా పప్పులతో పోలిస్తే గ్యాస్ ట్రబుల్ సమస్య చాలా తక్కువగా ఉంటుంది. మరి ఈ సమ్మర్ హెల్తీ పప్పుచారుని మీరు కూడా ట్రై చేయండి. మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.